హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రెసిడెంట్ అడ్రస్కి థ్యాంక్ యూ మోషన్ పాస్ చేసే క్రమంలో మాట్లాడుతూ రకరకాల అంశాల మీద దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇండైరెక్ట్గా శీష్ మహల్ అని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. రాహుల్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత భారతదేశంలో పేదలకి టాయిలెట్స్ ఇస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు, పేదలకి గృహాలు ఇస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ దేశాన్ని మరీ ముఖ్యంగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అది రిలీజియస్ ఇంటాలరెన్స్ అవ్వనివ్వండి, మణిపూర్ అంశం అవ్వనివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవ్వనివ్వండి, ఆర్ఎల్స్ ఇన్ఫ్లేషన్ అవ్వనివ్వండి, రూపీ డిప్రిషియేషన్ అవ్వనివ్వండి, లేకపోతే కుంభమేళాలో జరిగిన స్టాంపీడ్లో ఎక్కువ మంది ప్రజలు చనిపోవడం అవ్వనివ్వండి, ఇలాంటి సెన్సిటివ్ అంశాల మీద, లేకపోతే రైతులకు సంబంధించిన అంశాలు అవ్వనివ్వండి, లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ని ఎలా విధ్వంసం చేస్తున్నారు, రాష్ట్రాల యొక్క హక్కుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా హరిస్తుందనే అంశం అవ్వనివ్వండి, లేకపోతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ వల్ల ఇండియన్ ఎకానమీ ఎలా డీరైల్ అయ్యేదానికి ఆస్కారం ఉందనే అంశం అవ్వనివ్వండి, ఆర్ఎల్స్ దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, మరీ ముఖ్యంగా రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లోక్సభ ఎన్నికలకి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగిన 6 నెలల గ్యాప్లో జరిగినటువంటి 70 లక్షల మంది కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఏదైతే ఉందో, ఇలా ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ క్యాప్చర్ చేసుకొని బీజేపీ ఒక డిక్టేటోరియల్ మేనర్లో గవర్నమెంట్ నడుపుతున్న విధానం అవ్వనివ్వండి, వీటి మీద మాట్లాడకుండా నేను పేదోళ్ళకి టాయిలెట్స్ ఇస్తున్నా, ఇల్లులు కట్టిస్తున్నా అని ఒక డొంక తిరుగుడు మాటలు మాట్లాడి దేశం యొక్క అటెన్షన్ మొత్తాన్ని, తనకున్న టాకెటివ్ స్కిల్స్ అనివ్వండి, తనకు కట్టుకథలు చెప్పే తను చెప్పే కట్టుకథల విధానం అవనివ్వండి, వీటి ద్వారా దేశం యొక్క రియల్ అటెన్షన్ని రియల్ ఇష్యూస్ మీదకి రాకుండా టాయిలెట్స్ మీద, పక్కా గృహాల మీద, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హైవేస్ మీద, రైల్వే ప్రాజెక్ట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ శీష్ మహల్ అని అరవింద్ కేజ్రీవాల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఈయన వాడే లగ్జూరియస్ బట్టలు అవ్వనివ్వండి, లగ్జూరియస్ స్పెక్స్ అవ్వనివ్వండి, లగ్జూరియస్ వాచెస్ అవ్వనివ్వండి, లేకపోతే ఈయన వాడేటువంటి ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, వాటి మీద మాట్లాడే ప్రయత్నం చేయాల. అపోజిషన్ పార్టీకి సంబంధించిన అంశాలకు వచ్చేసరికి మాత్రము శీష్ మహల్ అని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ పాలిటిక్స్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఆయన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన ఏం చేసినా అది దేశం కోసము, లేకపోతే ప్రజల హితం కోసం చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రధానమంత్రి గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. గత 2.5 yearsగా మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే దేశంలో ఈ కౌ లించింగ్ గ్రూప్స్ ఏవైతే మైనారిటీస్ మీద చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో, వాటి మీద మాట్లాడి ఈ రోజుకి నోరు విప్పే ప్రయత్నం చేయలేదంటే ప్రైమ్ మినిస్టర్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా, అంటే డే టు డే హ్యాపెనింగ్లో జరుగుతున్న అరాచక అంశాల మీద మాట్లాడకుండా ఎంత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. మనం చూసాం, దెర్ వాజ్ ఎ క్లియర్ కాంట్రాక్షన్ బిట్వీన్ ద అపోజిషన్ బెంచెస్ మాట్లాడుతున్న రియల్ ఇష్యూస్ అవనివ్వండి. అది అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతూ కుంభమేళాలో, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో స్టాంపీడ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ చాలా పెద్ద మొత్తంలో జనాలు చనిపోయారని చెప్పారు. దానికి అడ్రస్లో కనీసం కుంభమేళాలో జరిగిన అక్కడ తొక్కిస్లాట్లో చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించే పని కూడా ప్రైమ్ మినిస్టర్ చేయలేదంటే దేశంలో ప్రజల ప్రాణాల పట్ల నరేంద్ర మోదీకి ఏ పార్టీ కన్సర్న్ లేదనే దానికి ఒక ఎగ్జాంపుల్ అది. తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానివ్వండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెంచకపోతే చైనా వల్ల జరిగే అనర్థం గురించి కానీ, లేకపోతే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఎలా పెరుగుకుంటూ పోతుందా అనే అంశం అవనివ్వండి, లేకపోతే రూపీ డిప్రిషియేషన్ అవ్వండి, ఇలాంటి అంశాల మీద రాహుల్ గాంధీ మాట్లాడితే ఆ అంశాలకు ఆన్సర్ ఇవ్వకుండా జవహర్లాల్ నెహ్రూ అది చేశారు, జవహర్లాల్ నెహ్రూ ఇచ్చేశారు, జవహర్లాల్ నెహ్రూ టైంలో చైనా ఇలా చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ టెన్యూర్లో చైనా ఎలా బిహేవ్ చేస్తుంది, నరేంద్ర మోదీ టెన్యూర్లో రూపీ డిప్రిషియేషన్ 63 రూపాయల నుంచి ఈరోజు 87 రూపాయలకి ఎందుకు వచ్చింది, నరేంద్ర మోదీ టెన్యూర్లో 60 రూపాయలు 70 రూపాయల మధ్య ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు దాటి 110 120 రూపాయలకి ఎలా వచ్చింది, నరేంద్ర మోదీ టెన్యూర్లో మన్మోహన్ సింగ్ గారి టైంలో ఉన్నటువంటి 450 400 రూపాయలు ఉన్నటువంటి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఈరోజు 800 or 900 రూపీస్కి ఎలా వచ్చింది, ఇలాంటి అంశాల మీద మాట్లాడకుండా, జనాల్ని ఇబ్బంది పెట్టే ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడకుండా, జనాల్ని బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ధరలు పెరుగుతున్న విధానాల గురించి మాట్లాడకుండా, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే వాటిని కట్టడి చేసే మెజర్స్ గురించి మాట్లాడకుండా, అపోజిషన్ రైజ్ చేసిన క్వశ్చన్స్కి గవర్నమెంట్ సైడ్ నుంచి సొల్యూషన్ గురించి మాట్లాడకుండా, నేను టాయిలెట్ ఇస్తున్నా, టాయిలెట్ గురించి ఎవరు అడిగారు? నేను
ప్రధానమంత్రి గారు మాకు టాయిలెట్ ఇవ్వండి అని దేశంలో ప్రజలు ఎవరు అడగల. అంటే మీరు స్టార్ట్ చేసిన టాయిలెట్ స్కీమ్ కాదు, UPA 2లో నిర్మల్ గ్రామీణ భారత్ అభియాన్ అనే స్కీమ్ని పేరు మార్చి మీరు స్వచ్ఛ భారత్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకంటే ముందే ఆ స్కీమ్ స్టార్ట్ అయింది కదా. అంతకు ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహాలు ఉన్న అర్బన్ ఏరియాస్కేమో రాజీవ్ గాంధీ గృహాలు ఉండేవి, పల్లెటూర్లకేమో ఇందిరమ్మ గృహాలు ఉండేవి. వాటిని పేరు మార్చి మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టారు, రూరల్ అండ్ అర్బన్గా. మీరు కొత్తగా తీసుకొచ్చింది ఏముంది? మీరు కొత్తగా ఏం తీసుకొచ్చారు దేశానికంటే? కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, మణిపూర్లో అల్లర్లు, లేకపోతే ఉత్తర భారతదేశంలో మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టడము, లేకపోతే ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెంచేయడం, గ్యాస్ ధరలు పెంచేయడం, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేయడం, రూపీ డిప్రిషియేషను, లేకపోతే GST డిమానిటైజేషన్, ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే అంశాలను తీసుకొచ్చారు. కానీ మీరు దేశానికి మంచి మీరు ఏం చేశారు? లేకపోతే దేశానికి ఏమైనా మంచి చేశారంటే ఉన్న సంపద మొత్తాన్ని తీసుకెళ్ళి అదానికి కట్టబెట్టే ప్రయత్నాలు, చట్టాలు అదానికి అనుకూలమైన చట్టాలు, అంబానీలకు అనుకూలమైన చట్టాలు. ఇప్పటి వరకు తన వ్యాపార చరిత్ర మొత్తంలో ఒక బోల్ట్ కూడా తయారు చేయనటువంటి అనిల్ అంబానీకి రఫేల్ డీల్స్ని ప్రాజెక్ట్ ఇప్పించే ప్రయత్నము. మొన్నటి వరకు ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, రోడ్ లేయింగ్లో అసలు భాగస్వామ్యం కానీ అదానికి ఈరోజు అదానీ అంబానీలకి హైవేలు వేసుకునే వెసులుబాటు కల్పించడం, ఇవి తప్ప మీరు దేశ ప్రజల కోసం ఏం చేస్తున్నారు? డీజిల్ పెట్రోల్ ధరలు 60 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచారు. దాన్ని మళ్ళీ తగ్గించి 60 రూపాయల కన్నా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 900కో 800కో వెళ్ళిపోయింది. ఈరోజు 900 నుంచి 800 మధ్య ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. దాన్ని మళ్ళీ యాజ్ యూజువల్గా అంతకుముందు 80 రూపాయలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లేదు కదా. ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అవనివ్వండి, న్యాచురల్ గ్యాస్ ప్రైస్ అవనివ్వండి, 2009 నుంచి 2014 మధ్యలో ఉన్నదానికంటే తక్కువే ఉంది కదా. ఇంటర్నేషనల్గా మీకు క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తక్కువ దొరుకుతున్నా ఇండియాలో మాత్రం రేట్లు పెంచారంటే ఆ పెంచిన రేటు వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? అంబానీనే కదా. ఈ రకంగా మీరు పెట్రోలియం బిజినెస్లు చేసే వాళ్ళకి, లేకపోతే హైవేలు వేసుకునే వాళ్ళకి మేలు చేసే చట్టాలు తీసుకొచ్చి దేశంలో నేను దేశం కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. మేబీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్స్ అద్దాల మేడ కట్టి ఉండొచ్చు. కానీ మీ మెయింటెనెన్స్ ఎక్కడ? మీరు వేసే బట్టల కథ ఏంటిది? మీరు వేసే స్టైలిష్ బట్టల కథలేంటి? మీరు వాడే ఇంపోర్టెడ్ గ్లాసెస్ అవనివ్వండి, మీకు వచ్చే ఇంపోర్టెడ్ ఫుడ్ పరిస్థితి ఏంటి? వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. ఆర్టీఐలో కనీసం మీ మెయింటెనెన్స్ గురించి ఎవరన్నా ఆర్టీఐలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే PMO ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటే ఇవ్వట్లేదు కదా. దేశానికి సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాల గురించి మాట్లాడకుండా డొంక తిరుగుడు మాటలు, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటారు తప్ప ప్రధానమంత్రిగా మీరున్నారా, వాళ్ళు ఉన్నారా దేశానికి? వాటి గురించి మాట్లాడకుండా మొత్తం నీ ముఖ్యటంటే స్ట్రైట్గా చూపించకుండా చుట్టూ తీసుకొచ్చి ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ గురించి మీరు ఎప్పుడన్నా మీ 10 సంవత్సరాల ప్రధానమంత్రి టెన్యూర్లో ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ప్రైస్ ఎందుకు పెరుగుతుందో, ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న ఇండియాలో పెట్రోల్, డీజిల్ ప్రైస్లు ఎందుకు పెరుగుతున్నాయో ఎప్పుడైనా జనాలకు కనీసం ఇది చెప్పే ప్రయత్నం చేశారా మీరు? అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుందో దేశంలో చెప్పే ప్రయత్నం చేశారా మీరు దేశ ప్రజలకి? రూపీ డిప్రిషియేట్ ఎందుకు పతనం అవ్వకుండా 87 రూపాయలు, మీరు ప్రధాని అయినప్పుడు 63 రూపాయలు ఉన్న రూపాయి అగ్నెస్ట్ డాలర్ ఈరోజు 87 రూపాయలకు వచ్చింది. అసలు ఇంత డ్రాస్టిక్గా దగ్గరగా 39% మీ టెన్యూర్లో పడిపోయింది. దాని గురించి ఎప్పుడన్నా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే పని చేశారా? చేయలేదు కదా. అసలు మోస్ట్ అన్అకౌంటబుల్ పర్సన్గా ఉండి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, నిజంగా ప్రజాస్వామ్యం ఏదైనా తప్పు చేసుకుందంటే మీలాంటి మనువాదిని, మీలాంటి మతోన్మాదిని ప్రధానమంత్రిగా ఎన్నుకునే వెసులుబాటు కల్పించడమే అని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ.